హలో మై డియర్ ఆహారీస్, ఈ మధ్య మేము కెఫేలకు పోవడం చాలా ఎక్కువైపోయింది. అక్కడ దొరికే కాంటినెంటల్ ఫుడ్ తిని తిని మనకెందుకో ఇంటి ఫుడ్ మిస్ అయినా అనిపించే ఫీల్ వచ్చింది. అలా మిస్ అయిన ఫుడ్ ఎత్తుక్కుంటూ సోల్ ఆఫ్ సౌత్కి వచ్చాం. ఈ సోల్ ఆఫ్ సౌత్ అనే రెస్టారెంట్ మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మైస్కేప్ రోడ్ లో ఉంది. ఈ రెస్టారెంట్ మీద నేను చాలా రీల్సే చూసా. ఫుడ్ ఆహా ఓహో సూపర్ ఉంది అని చాలా మంది చాలా విధాలుగా పెట్టారు. ఆ ఫుడ్ బ్లాగర్స్ పెట్టిన రివ్యూస్ కరెక్టా కాదా, నిజంగా మన సౌత్ ఇండియా ఫుడ్ టేస్ట్ ఉందా లేదా చెక్ చేసేకి వెళ్ళాం. అంబియన్సీ ఇంటీరియర్ అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. ఇక్కడ బఫెట్ ఉంది, మనం సపరేట్గా మెనూ చూసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మన తెలంగాణ వాళ్ళ మనసు సాటిస్ఫై చేయడం కోసం ముక్కతో పాటు చుక్క ఉండాలని చిన్న బార్ సెటప్ కూడా ఉంది అక్కడ. ఇంకా స్పోర్ట్స్ లవర్స్కి అయితే పెద్ద స్క్రీన్ వేసి లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని నచ్చిన వాళ్ళ మధ్య నచ్చిన టీముని సపోర్ట్ చేసుకుంటూ, ఇది కదా లైఫ్ అంటే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే డైట్ కోకు, వర్జిన్ మొజిటో, పన్నీర్ 65, గుత్తి వంకాయ పలావ్, ఆమ్లెట్, పన్నీర్ బటర్ మసాలా, ముద్దపప్పు ఆవకాయ, బటర్ గార్లిక్ నాన్ ఆర్డర్ ఇచ్చాం. అసలే సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నా, ఇంకా అస్సలు లేట్ అవ్వకూడదు. ఇంకా మొదలు పెడదామా మిత్రమా? ఫస్ట్ గార్లిక్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ 65 తో స్టార్ట్ చేసాం. గార్లిక్ నాన్ సాఫ్ట్ గా ఉంది, పన్నీర్ బటర్ మసాలా సప్పగా ఉంది. పేరుకు సౌత్ ఇండియా రెస్టారెంట్ అయినా పని చేసే వాళ్ళు నార్త్ ఇండియన్స్. భయ్యా స్పైసీ బనావో అన్న, అడిగేం అర్థమైందో స్పైస్ లేకుండా చేసేసాడు. కొంచెం చేంజ్ అయ్యంటే చెఫ్ లేదన్నాడు. నోటికి ఆవకాయ తగిలి చాలా రోజులైందని ముద్దపప్పు ఆవకాయ ట్రై చేసా, ఓకే. తర్వాత కూరగాయలలో రారాజు గుత్తి వంకాయ పలావ్ ట్రై చేశా. వంకాయకి మసాలా లేదు, పలావ్ మొత్తం ఘాటుగా, టేస్ట్ ఏమంత గొప్పగా లేదు అసలు. ఈ రెండింటితో పోలిస్తే ఇందాకటి ముద్దపప్పు ఆవకాయ కొంచెం టేస్ట్ తగిలింది. గుత్తి వంకాయ పలావ్ అయితే మరీ ఘోరంగా ఉంది. వంకాయ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఫ్లేవర్డ్ రైస్ తో పాటు ఇచ్చినట్టుంది. ఆ రైస్ కూడా ఫ్లేవరే లేదు, ఘాటు తప్ప. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కదా అని వంకాయ పలావ్ ఆర్డర్ ఇస్తే టూ డిసప్పాయింటెడ్ గా అనిపించింది. పోయా మోసం. ఇంకా ముద్దపప్పు ఆవకాయలోకి ఒక్క పీస్ ఆమ్లెట్ తీసుకొని ఆమ్లెట్ లో ఒక ముద్ద పెట్టుకొని తింటే సూపర్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలని గుత్తి వంకాయ పలావ్తో దెబ్బతిన్న మన నోటిని వెజ్ ఉలవచారు బిర్యానీతో కవర్ చేద్దాం అనుకున్నా. వెంటనే ఉలవచారు బిర్యానీ ఆర్డర్ ఇచ్చా, వచ్చింది ఒక పట్టు పట్టేశా. సూపర్. మరీ చెప్పాలంటే నాకు చిరాగ్గానే ఉంటది కానీ ఫుడ్ అయిపోయినా పొట్ట పట్టకపోయినా మన డెజర్ట్ క్రేవింగ్ మాత్రం అలానే ఉంటది. కోవా పఫ్ విత్ ఐస్ క్రీమ్ అని ఏదో కొత్తగా కనపడింది. పఫ్ అంటే స్పైసీ, కోవా అంటే తీయగా ఉంటది. ఈ రెండిటి ఫ్యూజన్ ఎలా ఉంటుందని ట్రై చేశా. అద్దరిపోయింది, అద్భుత అంతే. ఈ డెజర్ట్ అయితే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఇక్కడ ఫుడ్ టూ యావరేజ్, కాస్ట్ చాలా ఎక్కువ. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.